రాంగ్ డ్రైవ్ చేసేవారికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఫైన్లు వేసి వదిలేయకుండా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రూల్స్ కఠినంగా అమలు చేసేందుకు అనుమతి కోసం రవాణా శాఖకు ప్రతిపాదన కూడా పంపారు. అంతేకాదు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు రోజు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. చాలా మంది రూల్స్ పాటించడం లేదు, రెడ్ సిగ్నల్ దగ్గర ఆగటం లేదు, రాంగ్ రూట్ లో బండి నడుపుతున్నారు, యూటర్న్ వద్దు అంటే యూటర్న్ తీసుకుంటున్నారు, నో పార్కింగ్ అంటే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది వాహనదారులు చేస్తున్న తప్పుల వల్ల మిగతా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుగా డ్రైవ్ చేసే వారి వల్ల యాక్సిడెంట్స్ అవుతూ కరెక్ట్ గా డ్రైవ్ చేస్తున్న వారు బలైపోతున్నారు. ఇవన్నీ గమనించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై రూల్స్ కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసులు డంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే వారిలో కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. అలా చేసిన సమస్యలు కొనసాగుతున్నాయి. అందువల్ల ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇకపై రాంగ్ డ్రైవింగ్, అతివేగం వంటి అంశాల్లోనూ కఠిన చర్యలుంటాయి. అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా చర్యలు తప్పవు. ఈ రూల్స్ పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే దిశగా చర్యలకు సిద్ధమవుతున్నారు. రూల్స్ కఠినంగా అమలు చేసేందుకు అనుమతి కోసం రవాణా శాఖకు పోలీసులు ప్రతిపాదన పంపారు. ఇప్పటికే చాలా అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా అలాగే ఉంటారని తెలుస్తోంది. అందువల్ల త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందుగా కఠిన రూల్స్ అమలులోకి వస్తాయని తెలుస్తోంది. అధికారులు ఎన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మెజార్టీ రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవటం వల్లేనని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల గ్రేటర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసే వారి వల్లే ఇలా జరుగుతోందని, అందుకే ఇవన్నీ సరిచేయాలని పోలీసులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.